అయ్య బాబోయ్! ఎంత పెద్ద పనసకాయో చూసారా అండి? ఎంత ఉందో ఈ పనసకాయ. ఇదంతా ఏంటనుకుంటున్నారు? మా ఆయనకి నాపై ఉన్న ప్రేమ. ప్రేమ ఏంటి, పనసకాయ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మొన్న మా అత్తగారు జింగారెడ్డిగూడెం వెళ్ళినప్పుడు పనస తొన్నల బాక్స్ ఒకటి తెచ్చుకున్నారు. ఎగబడి 4 తినేసరికి ఆవిడేంటి మొత్తం నీకేనా, పిల్లలకేం పెట్టవా అని విరుసుబాటుగా మాట్లాడారు. ఆ మాటకి చిన్నబుచ్చుకున్న నా మనసు తెలుసుకున్న మా ఆయన ఇంత పెద్ద పనసకాయ నా కోసం తీసుకొచ్చేసారండి. ఉంది ఈ కాయను చూసేసరికి కట్ చేసేద్దాం కదా అని కూర్చున్న నన్ను చూసి మా మరిది గారు మీ వల్ల కాదు, నేను కట్ చేస్తాను లేవండి అనేసి ఆయన సిద్ధమయ్యారనమాట. తీరా అన్నీ సిద్ధం చేసుకుని కూర్చుని కాయ కోసి మొత్తం అన్ని పిక్కలన్నీ తీసేసరికి చాలా టైం అయితే పట్టేసిందండి. చూస్తున్నారు కదా ఎంత టైం పట్టింది అని అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ పనసకాయ కోసి తొనలన్నీ వలిచి అన్నీ నీట్గా పెట్టేసరికి. అంతా చేసిన తర్వాత సరిలే కదా తిందామని నోట్లో పెట్టేసరికి అదేంటోనండి కొంచెం కాండ్రగా వగరగా కొంచెం చిరుచేదు వచ్చినట్టు అనిపించింది కాయ. ఇంత ప్రయాసపడి ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఇంత ప్రయాసపడి మరిదిగారు కోసిపెట్టారు, తినకపోతే బాగుండదు కదా. ఇంకా సరే అనేసి తలో ముక్క తినడం మొదలుపెట్టాం. ఎలా అయితేనేమి పడేయకుండా వేస్ట్ చేయకుండా కాయనైతే సేల్ అయితే చేసేసాం మరి. సరేలే ఈ వీడియోలో వాతుర్యం ఎక్కువైపోయినట్టుంది. సరే అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.